ఎక్కడికి తాత? సీనిగాడి దగ్గరికి. వాడికి సాయం చేస్తున్నామని తెలిస్తే నేను చంపేస్తారు. చంపేస్తే చంపేనీరా, ఆడి కోసం చావట్లేదు, ఊరోళ్ళ కోసం చస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గా ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు. ఆ మొగోడు చావడానికి ఇల్లు. ఏ మంగా ఎక్కడికే? సీనుని కాపాడడం కోసం. చావాలనుందా? నీలాంటి చేతగానుడికి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం. నా మాటిను. వద్దయ్యా వద్దయ్యా. నేను సస్తే చచ్చాను కానీ సీనుగాడిని మాత్రం బతికించుకోవాలి. బాబు ఏమైందిరా? బాబు ఒరేయ్ తమ్ముడు బాబు. సీను, నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకొద్దురా అని. నేను చెప్పిన మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే వద్దురా, ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు, వదిలేయరా. అవును సీను, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నావు. ఊరు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాకు కావాలి. మాకు కావాలిరా సీను. బాబాయ్, నీకు గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే, రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయ్యటానికి నలుగురు, ఏడవటానికి 10 మంది కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్, నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన 1-2 మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంతా నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనివాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది సీత ప్రేమ కోసం. ఆ సీత నీకు దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఎందుకు అల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరికి వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను 10 మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావును కొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నాం అనుకుంటా ఎంతసేపు సీత సీత అంటావంటే. నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తన మనసేంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే, సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న, అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పక్క ఊరికి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే
మిగిలేది బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఆగండి. ఈ రోజే ఎలక్షన్, ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి, వెళ్ళండి. చూసావా, ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్, అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్లే, ఓట్లన్నీ మనకే. మరి సీను గడిచను భద్రంగా ఉన్నారు. మీరు మామూలు మనుషులు కదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా. నా ఓటు సీనుగడికి అని చెప్పాను కదరా, వాడు రాని. నాలుగు పీకితే కానీ నా కొడుకు నూరు మూసుకెట్టలేరు. ఎంత నోటుకొచ్చేటప్పుడు నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా? నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్య గారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం, కాదనే మగాడేవడ్రా. మన సీన్ గారు వచ్చేసారు. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది. చేతగాకో చేవలేకో కాదు, నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. Oh!